మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. మక్తల్ ఉట్కూర్ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. వేమ్లవాడ అర్బన్ మండలం చింతల్ దానా సర్పంచ్ గా ఎన్నికై గుండెపోటుతో చనిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి చెర్ల మురళి కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళి కుటుంబానికి అన్ని విధాల సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ హిమాంశు శుక్లా నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడు అని వారు కొనియాడారు. పొట్టి శ్రీరాములు ది నెల్లూరు జిల్లా కావటం తమ అదృష్టమని మంత్రి అన్నారు. నంద్యాలలోని సంజీవనగర్ గేట్ వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎండి ఫరూక్ పాల్గొని పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహానుభావుడు అని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 7 లక్షల సంతకాలను సేకరించామన్నారు. మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సేకరించిన సంతకాలను వైసీపీ కార్యాలయానికి పంపించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసమేనని ప్రైవేటీకరణ చేసిందని బొత్స అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను వదిలి కమిషన్లకు కాకృతి పడుతున్నట్లు ఆయన మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కడతారని జోస్యం చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యం చేసినట్లు జమ్మల మడుగులోని చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాలలో అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని కూటమి నాయకులు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వికారాబాద్ జిల్లా మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా ఓటమి కోసం ప్రయత్నించారని మండిపడ్డారు. పార్టీ పెద్దలు స్పందించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా సోమర్పేట గ్రామంలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన వర్గం ఓడిన వర్గంపై దాడులకు పాల్పడింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో ఓడిన బాలరాజుపై దాడి చేశారు. ఇక ఈ ప్రమాదంలో 5గురికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. దాడుల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో నక్క అనంతబాబు పాల్గొని నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్లపల్లి సొసైటీ పరిధిలోని వలివేరు, ఎడ్లపల్లి, దుండిపాలెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 17 లక్షల విలువ గల సీసీ రుణాల చెక్కులను అందించారు. చిట్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వింత ఘటన చోటు చేసుకుంది. రమేష్ రెడ్డి అనే యువకుడు స్థానిక ఎన్నికల్లో అధికారం మారితే మొక్కు తీర్చుకుంటానని తెలిపాడు. గ్రామంలో 10 సంవత్సరాల నుంచి అవినీతి పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎన్నికల్లో పాత సర్పంచ్ ఓడిపోవడంతో ఉదయం కర్తాల్ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లాలో మెడికల్ కాలేజీల పీపీపీ రద్దు చేయాలని వైసీపీ అధ్యక్షుడు నాగార్జున డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల పత్రాలతో తాడేపల్లి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శలు చేశారు. మామ వేసిన ఓటుతో కోడలు సర్పంచ్ గా గెలుపు పొందింది. నిర్మల్ జిల్లా బాఘాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1 ఓటు తేడాతో విజయం సర్పంచ్ అభ్యర్థి ముత్యాల శ్రీవేద విజయం సాధించారు. అభ్యర్థి మేనమామ మృత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి వేసిన 1 ఓటు తేడాతో విజయం సాధించారు.
మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆసంపల్లి రాజయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి గ్రామ సమస్యలు తెలుసుకుంటున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలో చేపట్టిపోయే అభివృద్ధిని వివరిస్తూ సర్పంచ్ అభ్యర్థి ఓటును అభ్యర్థించారు. శ్రీకాళహస్తి పట్టణం సబ్ డివిజన్ లో అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ సరఫరా చేయాలని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. జిల్లాలో ద్విచక్ర వాహనాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎఫ్ఎస్టీ టీం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 60,000 ఉంటుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఓటర్లకు పంచడానికి రాజీవ్ నగర్ లోని ఓ ఇంటి మేడపై నిల్వ ఉంచారని పోలీసులు గుర్తించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటమి తట్టుకోలేక అభ్యర్థులు దాడులు చేసుకుంటున్నారు. ఇటుకల పహాడ్ గ్రామంలో గెలిచిన బీజేపీ అభ్యర్థి భర్త పోషిట్పై ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థి భర్త భీమరావు వేటకొడలితో దాడి చేశారు. దాడిని ప్రతిఘటించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు హరికృష్ణ మృతి చెందారు. కర్ణాటకలోని బాకేపల్లి నుంచి ఓబులదేవర వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్తున్న గ్రానైట్ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో 3 గ్రానైట్ రాళ్లు రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డు రద్దీగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కరీంనగర్ హుజూరాబాద్ లో పరివార సహిత శ్రీ సంతోషి మాత అయ్యప్ప స్వామి దేవాలయంలో అరట్టు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పేట తుల్లి చేస్తూ స్నానం ఆచరించుటకై కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయానికి తీసుకుని వెళ్లారు. అభిషేకం అనంతరం దేవాలయానికి చేర్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో ప్రొవిజన్ దుకాణం నిర్వహిస్తున్న సంధ్య అనే మహిళ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. గౌతమ్ అనే వ్యక్తి బైక్లకు నిప్పంటించాడు. గతంలో తనపై సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసిందనే నేపంతో కక్షగట్టిన గౌతమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో హత్య కేసును ఒకే రోజులో పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధంతో భర్తను భార్య హత్య చేయించినట్లు గుర్తించారు. కర్రె కవిత ప్రియుడు దాసరి రామకృష్ణ కలిసి రత్నయ్యను హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. మొదట ట్రాక్టర్ ప్రమాదంగా గుర్తించామన్నారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో తమదైన శైలిలో విచారణ చేయగా నిందితులు తామే హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని స్వీట్ హౌస్ 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. షాప్ యాజమాని బాలాజీ ఈ సందర్భంగా మరో వికాస్ స్కూల్ దివ్యాంగులకు కేక్, బిస్కెట్లు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మందమరి ప్రజలు తనను ఒక షాప్ యాజమానిలా కాకుండా వారి సొంత ఇంటి మనుషులా చూసుకోవడం తన అదృష్టమని యాజమాని బాలాజీ తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పార్వతీనగర్ పగటి వేషాల కళా బృందం తలుపులలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రాజ్యమేలిన కళల పుణ్యభూమిపై ఇవాళ కళలను నమ్ముకున్న కళాకారులు పొట్టచేత పట్టుకుని భుక్తి కోసం గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో విద్యుత్ శాఖ వారోత్సవాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి కంబం సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. విద్యుత్ ఆదా చేయండి, భవిష్యత్తును కాపాడండి, ఎల్ఈడీ బల్బులు వాడండి, సోలార్ను ప్రోత్సహించండి అని నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతులు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, అసలు పంటను కొంటారా లేదా అని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలో విద్యుత్ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఇంధన పరిరక్షణపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని
తెలంగాణల చెరువులో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అధికారులు మాత్రం అక్రమంగా మట్టిని తరలిస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మట్టి తీయడానికి కొన్ని ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తే గుంపులో గోవింద అంటూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి జేసీబీలతో మట్టి మాయం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే సత్యప్రభ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నీటిని విడుదల చేశారు. 53,000 ఎకరాలకు 1,200 క్యూసెక్ల నీరు అవసరమని తెలిపారు. ప్రస్తుతం 600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. మిగిలిన నీటిని రాత్రికి విడుదల చేస్తామని అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వర్మ తెలిపారు. ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోర్నాల శ్రీశైలం ఘాట్లోని పెద్ద మాలమలపుంబు వద్ద భవానీ స్వాములతో శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి సైడ్ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భవానీ స్వాములు భయాందోళనకు చెందారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామ సమీపంలో గోవతను అయ్యప్ప మాల ధరించిన బీజేపీ నాయకులు అడ్డుకుని తీవ్ర నిరసన చేశారు. గత కొంతకాలంగా గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో షెడ్డు ఏర్పాటు చేసి ఆవులు దూళ్లను కోసి విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పాపన పోలేదని స్థానికులు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై బెదిరింపుల నినాదాలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. దేశ భద్రత, గౌరవం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతుంటే కాంగ్రెస్ మాత్రం బెదిరింపులు, దుర్భాషల నినాదాలకు దిగజారుతుందని విమర్శించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని తెలిపారు. తిరుమలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించమని, మిగతా 7 రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని గాయకుడు రాహుల్ సిబ్లిగంజ్ దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో మెస్ ఇన్ఛార్జి తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినులు షీ టీమ్స్ కు నేరుగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రంగంలోకి దిగారు. నేరుగా కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వెళ్లిన ఆయన మెస్ ఇన్ఛార్జి వేధింపుల ఘటనపై ఆరా తీశారు. బీఆర్ఎస్ ను వేడటానికి హరీష్ రావు కారణం కాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుపై కోపంతోనే తాను కాంగ్రెస్ లో చేరానని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు జగ్గారెడ్డి కొట్టిపారేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానంతోనే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు హరీష్ రావుతో రాజకీయ శత్రుత్వం ఎప్పటికీ ఉంటుందని తెచ్చి చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ఐటీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు ఇవ్వాలని కోరారు. లోకేష్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇక ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టనున్న నైపుణ్య గణన కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. ఫలితంగా విమాన రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుత మండల యాత్ర సీజన్లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు. రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీచిత్ వెల్లడించారు.
అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ నాయకులపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఒక బిర్యానీ ఒక క్వార్టర్ మందు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే 1.5 సంవత్సరంలో అన్ని కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష్మ పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. అల్బీనగర్ వనస్థలిపురంలో నమ్మిస్త్రీ కంపెనీ యాజమాన్యం మైనింగ్ మాఫియాతో రెచ్చిపోతుంది. మనసూరాబాద్ డివిజన్ లో ఈ శ్రీ కంపెనీ నిర్మాణం పేరుతో పర్మిషన్లు తెచ్చుకుని ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా అమ్ముకుంటున్నారని సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు. రవీంద్రచారి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెల్లూరు దుత్తలూరు మండలం నందిపాడు సెంటర్లో కారు బీభత్సం సృష్టించింది. కావల్ నుంచి మైదుకూరు వెళ్తున్న కారు నందిపాడు సెంటర్ వద్ద అదుపు తప్పింది. ఈ సంఘటనలో 3కి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని హుటాహుటిన ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లూరు జిల్లా రాపూరు పాత బస్టాండ్ సెంటర్లో అధికారులు రోడ్డు ఆక్రమణలు చర్యలు ప్రారంభించారు. రావూరు సర్పంచ్ ఎస్ఐ వెంకట రాజేష్ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆక్రమణలకు తొలగించారు. దుకాణాల్లో షాపింగ్ కొరకు వచ్చే వారిని ఆర్టీసీలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాని మోదీ తన 3 దేశాల విదేశీ పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలి మజిలీగా బోర్ధాన్లో అంబానను చేరుకున్నారు. విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా జోర్డాన్ తర్వాత ఇథియోపియా, ఓమన్ దేశాలను సందర్శించనున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో ఇటీవల నెలకొన్న తీవ్ర అంతరాయాలు, విమానాల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాచ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తమ వాదనలు వినిపించాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ను విచారించింది. న్యాయవాది నరేంద్ర మిశ్రా స్వయంగా ఈ పిల్ను దాఖలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 19.65 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక కరోనా రెమెడీస్ లిమిటెడ్, తైనెవాల్ కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్, టీవీ విజన్, రిఫెక్స్ ఇండస్ట్రీస్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ వంటి కంపెనీలు కూడా లాభాలను గడించాయి. T20 మ్యాచ్లో తిలక్ వర్మ కొత్త రికార్డును సృష్టించాడు. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ T20 మ్యాచ్లో అరుదైన ఘనత సాధించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న భారీ రికార్డును తిలక్ వర్మ బద్దలుగొట్టాడు. సక్సెస్ఫుల్ రన్ స్టేజింగ్ లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ సగటు 67.10గా ఉండగా తిలక్ వర్మ సగటు 68కి చేరింది. దీంతో తిలక్ వర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ 2 చిత్రం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షకురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు. వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తీసుకొచ్చారు.